హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. తోటకూర తినని వాళ్ళకి ఇలా పకోడీ చేసి పెట్టారంటే అస్సలకి వద్దు అనుకుండా తింటారండి. చాలా బాగుంటుంది ఈ పకోడీ అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసి తోటకూర నేను 2 కట్టలు తీసుకున్నానండి. తీసుకుని సన్నగా తురుము కట్ చేసి పెట్టానమాట. కాడలు లేకుండా ఆకు వట్టుకే తీసుకోవాలండి మనం. ఇది క్లీన్ చేసుకున్నాక ఒక చిన్న గిన్నె అయితే తీసుకొని మనం కొలుసుకోవాలి. ఎందుకంటే అది కొలుసుకుంటేనే మనం పిండి యాడ్ చేయగలము. ఇక్కడ తోటకూర వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి గిన్నె, ఆ గిన్నెతో గిన్నె వచ్చింది. చక్కగా అదిం పట్టండి, పై వేయకుండా. శనగపిండి మనం జల్లించి ముందుగానే రెడీగా పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే అప్పుడప్పుడు అంటే మళ్ళీ మనకు కుదరదు కదా జల్లించుకోవటం, అది లాంగ్ అయిపోయిద్దని నేను ముందే జల్లించి పెట్టాను. ఇక్కడ ఆకైతే మనం గిన్నె నిండా తీసుకున్నాం కదండి. గిన్నెకి కూడా తలకొట్టు కూడా కొంచెం తక్కువగా అయితే శనగపిండి అయితే తీసుకోవాలి. 2 ఈక్వల్ అయితే తీసుకోకూడదు, మనకు ఆకే ఎక్కువ ఉండాలి. ఇక్కడ వచ్చి కొంచెం ఘాటు కోసం పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి అండి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే దాన్ని పచ్చాగా దంచేయండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. వెల్లుల్లి వచ్చి 6 రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళకైతే పంట కింద పడి పచ్చిమిర్చి బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చా దంచేయండి, ఎందుకంటే వాళ్ళు ఘాటు తినలేరు కదండి, అందుకని. ఇంకా వెల్లుల్లి అయితే పచ్చాగా దంచాను. అట్లా పాయలు వేయకూడదండి. ఇవన్నీ ఇంకా పిండిలో వేసి మనం కలపాలి. ఫస్ట్ వాటర్ పోయకుండా మనం తోటకూర అయితే వాటర్లో కడుక్కుంటాం కదండి, ఆ తేమ అయితే కొంచెం ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే 1/2 స్పూన్ సాల్ట్, ఒకేసారి సాల్ట్ వేయకుండా కొంచెం ఫస్ట్ వేసుకొని తర్వాత పిండి అంతా కలుపుకున్నాక మనం సాల్ట్ మళ్ళీ చూసుకోవాలండి. ఇక్కడైతే పిండి అంతా కలుపుతున్నాను వాటర్ పోయకుండా. ఇక్కడ కలిపేటప్పుడు మనకి ఏదైనా వాటర్ తగ్గింది అనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేయాలి కొంచెం. ఫస్ట్ అయితే వాటర్ పోసి అస్సలు కలపొద్దండి. ఈ పిండిలో సోడా ఉప్పు కూడా వేయకూడదు. సోడా ఉప్పు వేయటం వల్ల మెత్తగాను నూనె పిలుస్తుంది అనమాట. అందుకని సోడా ఉప్పు అస్సలు వేయకూడదండి. ఇక్కడైతే మనకు కొంచెం వాటర్ కావాల్సి వచ్చినాయండి. కొంచెంగా చూసుకొని పోసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పిసక్కండి, ఎందుకంటే ఆకంతా చెదురు అయిపోతుంది. ఊరికి అట్లా పైనే మనం కలబెట్టుకుంటూ ఉండాలి. చూశారు కదండి, ఎట్లా మన పకోడీకి అయితే నీట్గా రావాలి. ఇక్కడైతే ఇంకా మనకు ఫ్రైకి తగినంత ఆయిల్ అండి. కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసుకోండి. ఆయిల్ కాగిందా లేదా అని ఒక చిన్నది వేసి చూశానండి పిండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి మనకి. ఇప్పుడు చిన్నగా మనం పకోడీ ఎలా వేసుకుంటాం సేమ్ ఇంకంతేనండి. చక్కగా పప్పులోకి, పప్పుచారులోకి బాగుంటుందండి. మనం మధ్యాహ్నం అప్పుడు కానీ ఉదయాన్నే టిఫిన్ కింద కానీ చక్కగా ఎంజాయ్ చేస్తా తినొచ్చండి ఈ పకోడీ. చాలామంది మనం ఆకుకూర వండితే అస్సలు తినరు అనమాట. ఇట్లా చేసి పెట్టామంటే ఖచ్చితంగా తింటారు ఎవరైనా సరే. ఇది ఇంకా మనం ఇక్కడ పకోడీ అంతా వేసాక చక్కగా గెంటి పెట్టి, ఎందుకంటే అడుగు భాగం బట్టి వేగుతుంది కదండి, ఒకసారి కలబెట్టి చూడండి. మొత్తం అంతా కలిసి చక్కగా వేగుతుంది అనమాట. మాడకుండా చూసుకోండి. ఎక్కడ కూడా మనకి పకోడీ అనేది చెక్కు చెదరదండి. మనం ఎలా అయితే వేసామో అలాగే వేగిద్ది.
అస్సలు పెట్టొద్దండి. ఈ పకోడీ వచ్చి మనం హైలోనే కాల్చుకోవాలి. ఇక్కడైతే మనకి ఇంకా పకోడీ వేగిందండి. చూసారా, ఇట్లా బంగారపు కలర్ రాగానే తీసేసుకోవాలి. మరి నల్లగా వేయించుకోకండి, అస్సలు బాగోదు. ఇట్లాగే ఉండాలి, తినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ముందు వేసిన వాయి పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయి అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 కట్టలు తోటకూర అయితే 5 4 అట్లా తినొచ్చండి మంచిగా. మనం బయట నుండి తెచ్చుకునే పకోడీ కన్నా కూడా మన ఇంట్లో వేసుకునే పకోడీ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పకోడీ కన్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఇంకా మనకు ఈ పకోడీ అంతా రెడీ అయిపోయింది. ఇట్లా ఉల్లిపాయలతో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇట్లా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే టమాటా సాసరతో పెట్టండి, ఇంకా ఇష్టంగా తింటారు. ఇంకెక్కడైతే నేను తుంచి చూపిస్తున్నానండి, చేతితో పట్టుకున్నాను ఇక్కడ ఫోను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ అనేది వృధా కాకుండా ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది అనమాట.